అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్. నా పేరు విజయశ్రీ. ఈరోజు చందమామ కథల్లో దాసీపుత్రుడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు గొప్ప ధనికుడిగా పుట్టాడు. ఆయన పెరిగి పెద్దవాడే పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి ఒక రోజున బోధిసత్వుడికి ఒక కుమారుడు కలిగాడు. అదే రోజున ధనికుడి ఇంటి దాసీదానికి కూడా ఒక మగపిల్లవాడు పుట్టాడు. వాడికి కటాహకుడు అని పేరు పెట్టారు. ధనికుడు కుమారుడు దాసీపుత్రుడైన కటాహకుడు పెరిగి పెద్దవాళ్ళు కాసాగారు. ధనికుడు కుమారుడు చదవటానికి వెళ్ళేటప్పుడు కటాహటుడు అతని పలకా పుస్తకాలు తీసుకుని వెంట వెళ్ళి వస్తూ ఉండేవాడు. ధనికుడు కొడుకు నేర్చుకున్న చదువంతా దాసీపుత్రుడు నేర్చుకున్నాడు. చదువుకున్నవాడిని తెలివిగలవాడివి కటాహటుడికి పేరొచ్చింది. అన్నీ ఉండి కూడా తాను నౌకరు స్థాయిలోనే ఉండటం కటాహటుడికి ఏమీ నచ్చలేదు. తన విద్యకు తెలివితేటలకు తగిన స్థాయి సంపాదించాలని వాడికి కోరిక పుట్టి ఇందుకు గాను ఒక ఉపాయం చేశాడు. కాశీకి కొన్ని మైళ్ళ దూరాన పత్యంత దేశంలో బోధిసత్వుడి మిత్రుడొక లక్షాధికారి ఉన్నాడు. అతనికి తన యజమాని రాసినట్టుగా కటాహటుడొక జాబు రాశాడు. నేను నా కుమారుణ్ణి తమ వద్దకు పంపుతున్నాను. మనము వియ్యమందటం ఉచితంగా ఉంటుందని నా విశ్వాసం. కనుక తమరు మా వాడికి తమ కుమార్తెనిచ్చి వివాహం చేసి తమ ఇంటనే ఉంచుకునేది తీరిక చేసుకునేని వచ్చి తమ దర్శనం చేసుకోగలను అని ఈ విధంగా ఉత్తరం రాసి కటాహకుడు దాని మీద తన యజమాని ముద్రిక వేసి యజమాని ఖజానా నుంచి తనకు కావలసిన అంతధనమును గ్రహించి పత్యంత దేశానికి వెళ్ళి లక్షాధికారి దర్శనం చేసుకుని ఆయనకు ఉత్తరం అందించాడు. లక్షాధికారి ఉత్తరం చూసి తబ్బి ఉబ్బిబ్బైపోయి కటాహకుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. కటాహకుడికి ఇప్పుడు అంతులేని నౌకరులు, దుస్తుల విషయంలో, భోజన విషయంలో, ఇతర విలాసాల విషయంలో అతనికి రాజోచితంగా జరిగిపోతున్నది. అయినా వాడు నిత్యము చిచ్చిచ్చి ఈ పత్యంత దేశ ప్రజలు ఏమీ నాగరికత అన్నది ఎరుగరు, ఇదేం భోజనం ఇదేం దుస్తులు, ఇంత అనాగరికత ఎక్కడా చూడలేదు అంటూ చేదరించుకునేవాడు. ఈ లోపల బోధిసత్వుడికి కటాహకుడే ఏమైనాడో అని సందేహం వచ్చింది. అతని జాడ ఎవరికీ తెలిసినట్టు కనబడలేదు. అందుచేత ఆయన అతన్ని వెతకటానికని 4 వైపులా మనుషుల్ని పంపాడు. వారిలో ఒకడు పత్యంత దేశం వెళ్ళి కటాహకుడు ఒక లక్షాధికారి కూతురిని పెళ్ళాడి తన పేరు మార్చుకుని తాను ఫలాని కాశీధనికుడి కుమారుణ్ణని చెప్పుకుంటున్నట్టు తెలుసుకున్నాడు. ఈ వార్త తెలియగానే బోధిసత్వుడు చాలా నొచ్చుకున్నాడు. తాను స్వయంగా వెళ్ళి కటాహకుణ్ణి తీసుకువద్దామని పత్యంత దేశానికి బయలుదేరాడు. ఆయన వస్తున్నాడన్న వార్త తెలియగానే కటాహకుడు బెదిరిపోయాడు. అతను పారిపోదామని ఆలోచించసాగాడు. కానీ అందువల్ల అతనుకు నష్టమే కానీ లాభం కలగదు. అంతకంటే తన యజమానిని మంచి చేసుకోవటమే సరైన పని. తన యజమాని వచ్చి చేరి నిజం తెలుసుకోకముందే తాను ఆయనను మంచి చేసుకుని జరిగిందంతా చెప్పేసి క్షమాపణ వేడుకుందామనుకున్నాడు. అయితే తాను యజమాని దగ్గర నౌకరులాగా ప్రవర్తించడం చూసి అందరూ అనుమానపడవచ్చు. అందుచేత కటాహకుడు తన సేవకులతో, నేను అందరి కొడుకుల వంటి వాడిని కాను, నాకు మా తండ్రి మీద ఎంతో పూజ్యభావం, నేను నా తండ్రి భోజనం చేస్తుంటే ప్రక్క నిలబడి విసురుతాను, ఆయనకు మంచినీరు అవి అందిస్తాను అంటూ తాను నౌకరు చేసే విధులన్నీ వర్ణించి చెప్పాడు. తర్వాత కటాహకుడు తన మామగారి వద్దకు వెళ్ళి, మా నాన్న వస్తున్నాడు, నేను ఆయనకు ఎదురు వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాడు. లక్షాధికారి సరేనన్నాడు. కటాహకుడు తన యజమానిని అంత దూరాన్నే కలుసుకుని
ఆయన కాళ్ళ మీద పడి తాను చేసిందంతా చెప్పి తనకు అపాయం రాకుండా కాపాడమని అభయం కోరాడు. బోధిసత్వుడు అభయం ఇచ్చాడు. తరువాత కటాహకుడు బోధిసత్వుడితో సహా మామగారింటికి వచ్చేశాడు. లక్షాధికారి బోధిసత్వుడిని చూసి ఆనందపడి, తమరు కోరిన ప్రకారమే మా అమ్మాయిని మీ వాడికిచ్చి పెళ్లి చేశాను అన్నాడు. బోధిసత్వుడు తృప్తిపడ్డట్టు కనిపించి కటాహకుడితో తన కుమారుడితోలాగే మాట్లాడాడు. తర్వాత ఆయన లక్షాధికారి కుమార్తెను పిలిచి, అమ్మా, నా కుమారుడు నిన్ను సరిగా చూసుకుంటున్నాడా అని అడిగాడు. ఆయనలో మరే లోపం లేదు, కానీ భోజనం దగ్గర ఆయనకు ఒకటి రుచించదు. ఎన్ని విధాల వంటకాలు చేసినా తప్పులు పడతాడు. ఏం చేయాలో తెలియకుండా ఉంది అన్నది కటాహకుడి భార్య. అవును, వాడు తిండి దగ్గర నానా తిప్పలు పెట్టేవాడు. అందుచేత ఈసారి భోజనానికి కూర్చుచి అది బాగోలేదు, ఇది బాగోలేదు అన్నప్పుడు ఒక శ్లోకం చదువు. ఆ శ్లోకం నీకు రాసిస్తాను, దాన్ని వెళ్ళివెయ్యి. అది చదివామంటే వాడు తప్పులు పట్టడం మానేసి పెట్టిందేదో తింటాడు అంటూ బోధిసత్వుడు ఆమెకు ఒక శ్లోకం రాసిచ్చాడు. తర్వాత బోధిసత్వుడు కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెంటనే కటాహకుడు మరింత విజృంభించాడు. భోజనం ముందు కూర్చుని వడ్డించిన ప్రతి వస్తువుని నిందించసాగాడు. వెంటనే అతని భార్య ఆ శ్లోకము చదివింది. అప్పుడు కటాహకుడు అనేక విధాల తిట్లు తిని వేరొక చోటుకు పోయి ఇతరులను దూషిస్తూ సకల భోగాలు అనుభవిస్తాడు. దీని అర్థం ఆమెకు తెలియదు, కానీ కటాహకుడు మాత్రం తన యజమాని తన పేరుతో సహా తన రహస్యమంతా భార్యకు చెప్పేశాడనుకున్నాడు. ఆ తర్వాత అతను ఏది వడ్డిస్తే అది తిని సంతృప్తి పడుతూ సుఖంగా కాలక్షేపం చేశాడు. ఇప్పుడు దైవాయత్తమనే మరో చక్కని చందమామ కథను విందాం. సానుమంతమనే దేశానికి మందపాలుడు రాజు. ఆయనకు లేక లేక ఒక కుమార్తె కలిగింది. ఆ పిల్లకు మాలతి అని పేరు పెట్టుకున్నారు. ఆ పిల్లకు జాతకర్మ జరిగే సమయంలో ఒక దూరదేశపు జ్యోతిష్కుడు ఒక ఆయన అక్కడికి రావటం తటస్థించింది. ఆ జ్యోతిష్కుడు మాలతి జననకాలం తెలుసుకుని చక్రం వేసి తన భాషలో ఆమె జాతకం సమగ్రంగా రాసి ఇచ్చి తన దారిని వెళ్ళిపోయాడు. మాలతికి 16 ఏళ్ళు నిండగానే తండ్రి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఆమె జాతకాన్ని చదివించడానికి ప్రయత్నించాడు. సమయానికి ఆ భాష సరిగా తెలిసిన వారెవరూ లేకపోయారు. తెలిసి తెలియని పండితుడు ఒక ఆయన ఆ జాతకాన్ని చాలా కష్టపడి చదివి, మహారాజా, ఇందులో అమ్మాయి గారికి 2 పెళ్ళిళ్ళు అవుతాయని స్పష్టంగా రాసి ఉంది. మొగుడు పెళ్ళైన నాడే చచ్చిపోతాడని రాసి ఉంది. ఈమె భర్త సామ్రాజ్యపతి అని కూడా రాసి ఉంది. నాకంత బాగా తెలియటం లేదు. బహుశా మొదటి భర్త చనిపోగా రెండో భర్త సార్వభౌముడు అవుతాడేమో, సరిగా చెప్పలేను అన్నాడు. అప్పటికే మందపాలుడు మాలతిని ఇంద్రదత్తుడనే రాజకుమారుడికి ఇచ్చి చేయటానికి నిశ్చయించాడు. అదృష్టం కలిసి వస్తే ఇంద్రదత్తుడు సార్వభౌముడు కావచ్చు, కానీ పిల్ల జాతకంలో 2 పెళ్ళిళ్ళు రాసి ఉంది. అదీ కాక ఒక భర్త పెళ్లి కాగానే మరణిస్తాడని కూడా రాసి ఉంది. అందుచేత మందపాలుడు తన కుమార్తెకు అసలు పెళ్లికి పూర్వం ఇంకో పెళ్లి చేయడానికి నిశ్చయించి ఈ విషయం మంత్రులతో ఆలోచన చేశాడు. ఆ సమయాన సామంత నగరానికి ఎక్కడి నుంచో 3 పిచ్చివాళ్ళు వచ్చి ఉన్నారు. ఒకడు అంతా విచిత్రం అంటాడు, ఇంకొకడు దైవాయత్తం అంటాడు, మూడోవాడు ఎవరికెవరూ లేరు అంటాడు. ఈ పిచ్చివాళ్ళు ఈ మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడరు. పగలు ఊరంతా ఇవే మాటలంటూ తిరుగుతారు. ఎవరన్నా భోజనం పెడితే తింటారు. ప్రొద్దుగాగానే ఈశ్వరి ఆలయానికి పోయి మండపంలో పడుకుంటారు. మంత్రులు మందపాలుడికి పిచ్చివాళ్ళ వృత్తాంతం చెప్పి, మహారాజా, ఈవేళ అర్ధరాత్రికి అమ్మాయిని పెళ్లి కూతురుని చేసి పూజకు తీసుకుపోయినట్టుగా గుడికి తీసుకుపోయి అమ్మవారి ఎదుటనే ఆ పిచ్చి వాళ్ళల్లో ఒకడికి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేద్దాం. రేపు మామూలు పెళ్ళి ఉండనే ఉంది.
ఈ పని చేస్తామా జాతకములో చెప్పిన దోషాలు పరిహారమై శుభం చేకూరగలదు అన్నారు. రాజు సమ్మతించాడు. ఆ ప్రకారమే మాలతిని పెళ్లి కూతురుని చేసి నగరమంతా మాటుమణిగి ఉన్న సమయంలో ఆమెను ఈశ్వరి ఆలయానికి తీసుకుపోయారు. మండపంలో పడుకుని ఉండే పిచ్చివాళ్లలో ఎవరో ఒకరు లాక్కురండి, ఎవరైనా ఒకటే అన్నాడు మంత్రి భటులతో. ఎవరైనా ఒకటే అని మంత్రి అన్నప్పటికీ భటులు ఉన్న ముగ్గురులో చిన్నవాడిని చూసి తెచ్చారు. వాడు దైవాయత్తం అనేవాడు. పురోహితుడు గబగబా 4 మంత్రాలు చదివి మాలతికి దైవాయత్తముకు పెళ్లి చేశాడు. తరువాత మాలతిని తీసుకుని రాచవారు వెళ్ళిపోయారు. దైవాయత్తం వెళ్ళి మళ్ళీ మండపంలో పడుకున్నాడు. మరనాడే అసలు పెళ్ళి. ఈ పెళ్ళి మహావైభవంగా ఎంతో ఆర్భాటంగా జరిగింది. కానీ మాలతికి ఇదే దొంగ పెళ్ళిలాగా, కిందటి రాత్రి దొంగతనంగా జరిగిందే అసలు పెళ్ళిలాగా తోచింది. ఆ రాత్రి రాజభవనంలో సంబరానికి, వినోదాలకు, విందులకు అంతే లేదు. విందు మధ్య నుంచి పెళ్ళికొడుకు తన ఒంట్లో బాగోలేదని లేచిపోయాడు. తర్వాత కొద్దిసేపటికే అతనికి ఏదో తెరలాగా వచ్చింది. ఆ తెరలోనే అతనికి ప్రాణం పోయింది. ఒక్కసారిగా సంబరమంతా బీభత్సంగా మారింది. ఈ విపరీత పరిణామం చూసి మందపాలుడు నిర్ఘాంతపోయాడు. మంత్రి పెళ్లికి వచ్చిన పండితుల్లో దక్షిణ దేశవాడిని ఒక ఆయనను చాటుగా తీసుకుపోయి మాలతి జాతకం చూపించాడు. ఆ పండితుడు దాన్ని చదివి ఈ జాతకురాలికి రెండో భర్త పోతాడని, మొదటి భర్త చక్రవర్తి అవుతాడని ఇందులో ఉంది అని చెప్పాడు. మంత్రి కంగారు పడుతూ వెళ్ళి ఈ విషయం రాజుతో చెప్పాడు. ఇక జాతకాల గురించి జ్యోతిష్కుల గురించి నా దగ్గర చెప్పొద్దు. ఈ జోష్యులు జరిగినవన్నీ సరిగానే చెబుతారు. జరగబోయేది చెప్పమన్నప్పుడే పప్పులో కాలు వేసేది. ఆ పిచ్చి వెధవ చక్రవర్తి కాబోతాడా అన్నాడు రాజు కోపంగా. ఎందుకైనా మంచిదని మంత్రి గుడి దగ్గరికి మనుషులను పంపి పిచ్చి వాళ్ళు ఉన్నారేమో కొనుక్కు రమ్మన్నాడు. వాళ్ళు తిరిగి వచ్చి అక్కడ ఎవరూ లేరని చెప్పారు. అంతఃపురంలో మాలతి కూడా కనిపించలేదు. ఆమె ఎప్పుడు వెళ్ళింది, ఎటు వెళ్ళింది చూసిన వారు లేరు. ఇంద్రదత్తుడు చచ్చినట్టు తెలియగానే మాలతికి పశ్చాత్తాపం, విరక్తి కలిగాయి. ఆమె తన చీనాంబరాలను విప్పేసి కాషాయ బట్టలు ధరించి ఆ బీభత్సంలో రప్పించుకుని చీకట్లో పడి ఈశ్వరి ఆలయానికి బయలుదేరింది. ఈ సమయానికే ముగ్గురు పిచ్చివాళ్ళు ఆలయంలో నుంచి బయటకు వచ్చి ఎటో పడిపోసాగారు. మాలతి వారు వెనకనే పోసాగింది. వారు ముగ్గురులో తన భర్త ఎవరో ఆమెకు తెలియదు. పిచ్చివాళ్ళు అడవుల వెంట, దారుల వెంట, అనేక గ్రామాల మీదుగా చాలా రోజులు ప్రయాణం చేసి జయంతమనే పట్టణం చేరారు. మాలతి వారు నడిస్తే నడుస్తూ, వారు ఆగితే ఆగుతూ, వారు తిండి సంపాదించిన చోటనే తాను తింటూ వారిని వెంబడించింది. జయంత నగరం చాలా కోలాహలంగా ఉంది. ఆ నగరానికి రాజు విజయవర్ణుడు. ఆయనకు భూపాలదేవుడని ఒకే ఒక కొడుకు ఉండేవాడని, అతను పెళ్ళాడకు నిరాకరించి వైరాగ్యంతో ఎటో వెళ్ళిపోయాడని, అతను చచ్చిపోయినట్టు వార్త రాగా మహారాజు తన వారసుని ఎన్నుకోవడం కోసం పట్టటపు ఏనుగులను వీధుల్లో ఆనాడే వదలబోతున్నాడని జనం అనుకునే మాట మాలతి గ్రహించింది. వీధుల నిండా జనం కిక్కిరిసి ఉన్నారు. ఎవరు మట్టుకు వారికి తమనే ఏనుగు వరుస్తుందని ఆశ. అది బయలుదేరిపోతుందనగా రాజభటులు వీధుల్లో ఎవరిని నడవనివ్వక పక్కగా నిలబెట్టారు. పిచ్చి వాళ్ళ వెంబడే మాలతి కూడా నిలబడింది. ఇంతలో జనములో కలకలం బయలుదేరింది. ఏనుగు ఆ వీధిలోకే వస్తున్నది. అది దగ్గరకు వస్తున్న కొద్దీ జనములో కోలాహలం హెచ్చయింది. ఏనుగు నేరుగా పిచ్చివాళ్ళున్న చోటుకు వచ్చి దైవాయత్తం ముందు ఆగి తొండం అతని వైపు చాచించి జనమంతా స్తబ్దులై కొయ్య కొమ్మల్లాగా నిలిచిపోయారు. ఏనుగు మీద నుంచి ఆ దేశపు మంత్రి దిగివచ్చి దైవాయత్తం కేసు పరీక్షగా చూసి, మహారాజా తమరేనా? ఏమాదృష్టం, నేను కూడా గుర్తించలేని స్థితిలో నోరు లేని ఏనుగు తమరిని గుర్తించిందా అంటూ ప్రణామం చేశాడు. దైవాయత్తం అంటూ ఆ పిచ్చివాడు విరగబడి నవ్వాడు.
నిజానికి అతను పిచ్చివాడు కాదు. ఆ దేశపు యువరాజు భూపాలదేవుడే. కొంతకాలం క్రితం అతనికి మంత్రికి ఘర్షణలు జరిగింది. మంత్రి అతన్ని పెళ్ళాడమన్నాడు, యువరాజు పెళ్ళాడనన్నాడు. రాసిపెట్టుంటే తప్పించుకోగలరా అన్నాడు మంత్రి. అంతా మానవాయత్తమే, దైవాయత్తం అంటూ ఏమీ లేదు అన్నాడు యువరాజు. ఒకనాడు జయంత నగరానికి ఎవరో యోగి వచ్చాడు. ఆయన చాలా ప్రతిభావంతుడుగా కనబడటం చేత మంత్రి ఆయనను రాజభవనానికి తెచ్చాడు. యువరాజుకు యోగికి చాలాసేపు వాగ్వాదం జరిగింది. తరువాత యోగి వెళ్ళిపోబోయాడు. ఆ మరనాడే యువరాజు పిచ్చివాడలాగా అయిపోయి దైవాయత్తం అంటూ దేశాల మీద బయలుదేరాడు. కొంతకాలానికి అతని జాడ కూడా తెలియలేదు. భూపాలదేవుడు దైవాయత్తం అంటూ దేశాల మీద తిరిగే సమయంలో అతనికి మరి ఇద్దరు పిచ్చివాళ్ళు తటస్థపడ్డారు. అందులో ఒకడు అంతా విచిత్రం అంటాడు. ఆయన ఒక మంచి బ్రాహ్మణుడు. తన భార్య దుష్ప్రవర్తన చూసి మతి చెడు దేశాల మీద బయలుదేరాడు. రెండోవాడు లక్షాధికారైన వైశ్యుడు. తన బంధువులంతా తన చావు కోసం ఎదురుచూస్తూ తన ధనం కోసం గోతికాడ నక్కల్లాగా కనిపెట్టుకుని ఉన్నారని తెలిసి మతిపోయి ఎవరికి ఎవరూ లేరు అంటూ దేశాల మీద బయలుదేరాడు. ఈ ముగ్గురు కలిసే ఉన్నారు. మంత్రి, నువ్వు అన్నట్టే అయినది. నా పెళ్ళి కూడా దైవాయత్తంగానే జరిగింది. నా మాట నమ్మకపోతే మా వెంట యోగిల్లా వస్తున్న ఈ పిల్లను అడుగు అన్నాడు భూపాలదేవుడు. అప్పుడు మాలతి తన భర్త దైవాయత్తమేనని తెలుసుకున్నది. మంత్రి ఆమెకు నమస్కారం చేసి యువరాజును యువరాణిని ఏనుగు మీద ఎక్కించి రాజభవనానికి తీసుకుపోయాడు. మాలతి చక్రవర్తి భార్య అయినది. ఇప్పుడు మారిన తలలు అనే మరో చక్కని చందమామ కథను విందాం. విక్రమార్కుడు చాలా పట్టుదల గలవాడు. బేతాళుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి తాను మౌనం విసర్జించడం వల్లనే బేతాళుడు శవంతో సహా చెట్టెక్కాడని ఆయన గ్రహించాడు. మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం కేసు నడవసాగాడు. రాజా, నువ్వు చాలా జ్ఞానివి. అందుచేత నిన్ను మరొక ధర్మ సందేహం అడుగుతాను. ముందు ఈ కథ విను అంటూ బేతాళుడు వినయంగా ఈ కథను చెప్పడం ప్రారంభించాడు. శోభావతి నగరంలో కాళికాదేవి గుడి ఒకటి ఉన్నది. దాని ఎదుటనే కాళీతీర్థం అనే పెద్ద కోనేరు కూడా ఉన్నది. ఏటా ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ రోజు అనేక కోసుల దూరం నుంచి లక్షలాది జనులు అక్కడికి వచ్చి కోనేటిలో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఒక సంవత్సరం ఇలాగే బ్రహ్మస్థలం అనే గ్రామం నుంచి ధవలుడు అనే చాకలి ఉత్సవానికి వచ్చాడు. కోనేటి వద్ద స్నానానికి వచ్చిన వారిలో మదన సుందరి అనే అందమైన చాకలి కన్యను చూశాడు. దాని ఊరు పేరు తండ్రి పేరు విచారించాడు. ఆ మదన సుందరి తన భార్య అయితేనే తప్ప అన్నం ముట్టరాదని శపథం చేశాడు. ఉత్సవానికి పోయి తిరిగి వచ్చేటప్పటి నుంచి ధవలుడు చిక్కుపోతూ ఉండడం గమనించి వాడి తండ్రి కారణం ఏమిటని అడిగాడు. మదనసుందరి విషయమంతా ధవలుడు తండ్రికి చెప్పేశాడు. ఈ భాగ్యానికే నిద్రాహారాలు మానలేట్రా నాయన, దాని తండ్రి నాకు స్నేహితుడే. ఇప్పుడే బయలుదేరిపోయి పెళ్ళి ఖాయం చేసుకుని వస్తాను, నువ్వు లేచి అన్నం తిను అని తండ్రి చెప్పాడు. అనుకున్నట్టే పెళ్ళి స్థిరమైనది. మంచి లగ్నం చూసి ధవలుడికి మదనసుందరికి పెళ్లి చేసేశారు. ధవలుడు భార్యను తన ఇంటికి తెచ్చుకుని సుఖంగా కాపురం చేస్తున్నాడు. ఇంతలో ఒకనాడు ధవలుడి ఇంటికి వాడి బావమరిది వచ్చి, బావా, మా ఇంట గౌరీ వ్రతం చేసుకుంటున్నాం, నిన్ను చెల్లిని తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు. మరనాడే ధవలుడు తన భార్యతోనూ బావమరిదితోనూ అత్తవారింటికి బయలుదేరాడు. వారి దారి శోభావతి నగరం మీదుగానే ఉంది. వారు ముగ్గురు కాళీ ఆలయం దగ్గరకు చేరేసరికి ధవలుడికి అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపించింది. భార్యను బావమరిదిని రమ్మంటే ఉత్త చేతులతో అమ్మవారిని చూడటం తనకిష్టం లేదన్నారు. ధవలుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్ళాడు.
గుడిలో అమ్మవారిని చూడగానే ధవలుడికి ఒళ్ళు పరవశమైపోయింది. 18 చేతులతో కాలి కింద మహిషాసురుని తొక్కిపెట్టి కాళికాదేవి జేగీయమానంగా కనబడింది. అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే వేటకర్తి కూడా ఉంది. ఈ దేవికి అందరూ బలులిచ్చి పుణ్యం సంపాదిస్తారు, నన్ను నేనే బలిచ్చుకుని ఏకంగా మోక్షం సంపాదిస్తాను అనుకుని ధవలుడు దేవిని ధ్యానించి వేటకత్తి తీసుకుని ఒక్క వేటున తన తల తెగనరుక్కుని అక్కడే పడిపోయాడు. భర్త ఎంతసేపటికి రాకపోవడం చూసి మదనసుందరి చూసురమ్మని తన అన్నను పంపింది. వాడు గర్భగుడిలోకి వచ్చి తనను తానే అమ్మవారికి బలి ఇచ్చుకున్న తన బావమరిదిని చూశాడు. వాడికి కూడా భక్తావేశం వచ్చి తన తల నొరుక్కుని బావమరిది పక్కనే ఒరిగిపోయాడు. వెళ్ళిన మగవాళ్ళ కోసం ఎంతసేపు చూసి మదనసుందరి ఆందోళన పడి తానే స్వయంగా గుడిలోకి వచ్చింది. అక్కడ తన భర్త శవము అన్న శవము పడి ఉండటం చూసి దుఃఖం పట్టలేక ఏడుస్తూ, తల్లి, నా భర్తను అన్నను ఒక్కసారే బలిపుచ్చుకున్నావా? ఇక నేను బతికొండడం దేనికి? నీ ఎదుటనే ఉరిపోసుకు చస్తాను అని మదనసుందరి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ సమయంలో దేవి ముఖము నుంచి ఇలా మాటలు వినిపించాయి. వెర్రి కూతురా, ఆత్మహత్య చేసుకోకు. నేను నీ భర్తను కానీ అన్నను కానీ బలి కోరలేదు. వారే భక్తి పారవస్యంలో తమను తాము బలి ఇచ్చుకున్నారు. వారి మొండెములకు తలలు తగిలించు, వారిని ఇప్పుడే బతికిస్తాను. అమ్మవారన్న ఈ మాటలు వినగానే మదనసుందరికి ఒళ్ళు తెలియని ఆనందం కలిగింది. ఆమె ఆనందాశ్రువులు తుడుచుకోకుండా ఆ గర్భగుడి చీకటిలో 2 మొండెములకు 2 తలలు చేర్చింది. మరుక్షణం ఇద్దరూ బతికారు. కానీ ఒక్క పొరపాటు జరిగిపోయింది. మదనసుందరి తన భర్త మొండెమునకు అన్నతల, అన్న మొండెమునకు భర్త తల చేర్చి వారిని బతికించుకుంది. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, నా సందేహం ఏమిటంటే మదనసుందరి బతికించుకున్న ఇద్దరిలో ఇప్పుడు భర్త ఎవరు, అన్న ఎవరు? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది, జాగ్రత్త అన్నాడు. ఇందులో సందేహానికి అవకాశమే లేదు. శరీరం అంతటికీ తల ప్రధానం. అందుచేత భర్త తలగలవాడే భర్త, అన్న తలగలవాడు అన్న అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు. రాజు మౌనం ఈ విధంగా భంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కేసి కూర్చున్నాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.